పరిస్థితి అయితే కొంచెం దారుణంగానే ఉంది ఈ సంవత్సరం. గత ప్రభుత్వంలో పొగాకు బ్రహ్మాండంగా కొన్నారు. ఈ ప్రభుత్వంలో కొన్నోళ్ళు లేడు, నాదుడు పట్టించుకున్నోళ్ళు లేడు. ముఖ్యంగా వేలం సరిగేస్తే ఇట్లా రైతు వారి సమస్యను పడుచుకున్నాడు ఎవరు లేడు. మౌతులు పట్టుకొని రైతును డెవలప్ చేస్తాం, రైతుకి ఆ నంది అవార్డు. రైతును పడుచుకునే వాళ్ళు ఉండరు, పెట్టేవాళ్ళు ఉండరు. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఒంగోలుకు సంబంధించి రైతులైతే చాలా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బేళ్లకు సంబంధించినటువంటి రైతులకు మార్కెట్లకు వెళ్తే అక్కడ ఏదైతే రీజన్ 1, 2 ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిన దాదాపుగా కూడా ఒక రోజు దాదాపు ఒక 10,000 బేళ్ళు వెళ్తే 2,000 కూడా తిరస్కరిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా కొనుగోలు ఏదైతే ఉంటాయో వీళ్ళంతా వ్యాపారస్తులు కూడా సరిగ్గా అంటే వేలం వేయకపోవడంతో చాలా నష్టం వాటిల్తుందని చెప్పేసి రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రీజన్ 1లో ఉన్నాము. రైతులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, ఎట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు నష్టపోతున్నారనే అంశం పైన మాట్లాడదాం. ఎట్లా ఉంది మీ పరిస్థితి, ఎట్లా ఉంది? మొత్తం సంవత్సర కాలంలో మీరు ఆ విత్తనాలు అవన్నీ తీసుకొని పండిస్తారు, చివరికి ఇక్కడ మార్కెట్ దగ్గరకు వస్తే ఎట్లా ఉంది అసలు పరిస్థితి అయితే కొంచెం దారుణంగానే ఉంది ఈ సంవత్సరం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా పరిస్థితి బాగా బాధాకరంగా ఉంది. కంపెనీ వారు, టొబాకో బోర్డు వారు ముందు రైతులకి సహకరించట్లేదు. సహకరించకపోతే రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అటు చూస్తే కూలి వాళ్ళు ఇక్కడ బేళ్లు పోక, అటు బ్యాంకులో డబ్బులు రాక, బేళ్లు పోతేనే కదా డబ్బులు వచ్చేది. ఆడేమో పచ్చాకు వాళ్ళు కానీ, కొట్టిన ఆకు కానీ, క్లియరింగ్ చేసిన వాళ్ళు కానీ, మొత్తం గ్రేడింగ్ వాళ్ళు కానీ, కాల్చిన టోకర్ కానీ ప్రతి ఒక్కరు ఇంటి ముందుకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. మేము ఇక్కడ రాంది అక్కడ వాళ్ళకి తీసుకుపోయి ఇవ్వాలంటే ఎలా తీసుకురావాలి? కొంచెం పరిస్థితి బాగా దారుణంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా కొంచెం ముందు కనుకరిస్తే చాలు. కొద్దిగా ఏదైనా చూసి రేట్లు కొంచెం వాళ్ళు చేసి కొనాలి. కానీ ఈ రకంగా పరిస్థితులు ఇలా దారుణంగా ఉంటే మేము అసలు ఏం చేయాలనేది మా పరిస్థితి అర్థం కాకుండా ఉంది. ఎట్లా కొంటున్నారు ప్రస్తుతం? ఇక్కడ దాదాపుగా వచ్చిన 100 బేళ్లు చేస్తే దాంట్లో ఒక 20 మలిపేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు బ్యార్నీకి వచ్చి 6 ఇచ్చారు, 6లో 2 పోయినాయి, 4 ఎన్నికి వచ్చినాయి. మంచి రకం అనేది అన్నీ ఒకలాగా పండవు కదా. మంచి రకం అనేది కొంటున్నారు, ఇట్లాంటి కొంచెం తక్కువ రకం అనేది వెనక్కి పంపిస్తా ఉన్నారు. మొత్తం పండాలంటే 30% మంచిది పండుతుంది ఈ సంవత్సరం కాలాన్ని పరిస్థితి, ప్రకృతి వాతావరణం బట్టి. 70% తేలకాటి మాడు, లోగ్రేడు ఇది దిగినాయి. 3% మనకి ఇది 30% నెంబర్ పండింది. నెంబర్ మొత్తం ఫస్ట్ లో పెట్టుకుంటా వచ్చాం, అయిపోతే ఇప్పుడు లోగ్రేడ్ పోతా ఉంటే మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాయి. పరిస్థితి కొంచెం విషమంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. ఎట్లా ఇక్కడికి రాగానే వ్యాపారుల పరిస్థితి మీకు ఏ విధంగా, వాళ్ళు ఎట్లా న్యాయం చేస్తున్నారా, లేకపోతే ఎట్లా వాళ్ళ కొనుగోలు ఎట్లా చేస్తున్నారు? అసలు బోర్డు వాళ్ళు అదనంగా ఇచ్చారు మాకు, దాని ప్రకారం కూడా కొనటం లేదు. మేమేమో పొలాలు కౌలు తీసుకొని వేసాము. వేస్తే ఇప్పుడు 6 బ్యానీల సరుకులో 36 చెక్కులు తెస్తే 6 కొన్నారు, 30 బేళ్లు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. మరి అనధికారంగా వేసే పొగాకేమో గవర్నమెంట్ కొనమని వాళ్ళకి డబ్బు ఇచ్చింది. లైసెన్సులు ఉండే వాళ్ళకేమో మాకు ఇంతమటుకు కొన్నోళ్ళు లేడు, దిక్కు లేదు, పలకరించిన వాళ్ళు లేదు. గత ప్రభుత్వంలో పొగాకు బ్రహ్మాండంగా కొన్నారు, ఈ ప్రభుత్వంలో కొన్నోళ్ళు లేడు, నాదుడు పట్టించుకున్నోళ్ళు లేడు. అదే ప్రకారం అని చెప్పి మేము 3 లక్షల కౌలుకి నీరుడు కొన్నారు కాబట్టి ఆ ప్రకారం మేము తీసుకున్నాము. ఈ ఏడు పూర్తిగా మొత్తం మేము లాస్, బ్యానికి 5 లక్షలు లాస్ వస్తుంది. మరి మేమేం చేయాలి? ఈ బేళ్లు మొత్తం నాయి ట్రక్ ఎన్నికిపోతాండి. మీది ఎక్కడ? గురవారెడ్డిపాలెం మాది. ఎన్నేసారి ఈసారి? 35 ఎకరాలు వేసా. అది పోయినసారి ఎన్ని వేసారు? పోయినసారి 35 ఎకరాలు వేసా. పోయినసారి బాగుండేనా అంత కొనుగోలు? లాస్ రాలేదు. ఒక రకంగా తలా 10 రూపాయలు మిగిలిన షాకిరి చేసినందుకు 7 తలా 5 లక్షలు గుచ్చుకుంటున్నాయి. నీకెవడు పట్టించుకున్న నాదులు లేడు. ఇది లైసెన్స్ ఉండ బ్యానీలు పొగాకు బోర్డుది. ఆ బర్లీ పొగాకు డబ్బు ఇచ్చాడు గవర్నమెంట్, దీన్ని పట్టించుకున్నవాడే లేడు. ఇప్పుడు మీకు ముఖ్యంగా ఏ పంటకైనా రైతులకు రైతు సంఘాలు కూడా ఉంటాయి. మరి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఒకడు మాట్లాడితే ఒకటి పట్టించుకునేవాడే ఉండడు. అది రైతు సంఘాలు ఏముంది? నిన్న ఒకడు 3 ట్యాలీలు తీసుకుని నేను ఒక ట్యాలీ ఇమ్మన్నాయి. ఇవాళ ఇక్కడ రైతు సంఘం ఉందా? రైతు నాయకులు అనేవాళ్ళు వీళ్ళు వీళ్ళు పట్టించుకున్నాడు ఉన్నాడా? ఇది ఈ రకంగా ఎందుకు పోతున్నాయి బేళ్ళు అనే సంగతి తెలియదు. మళ్ళీ తిట్టబాకేంద్రా, తిడితే వ్యాపారులు ఏంటి అసలు? వేలం నడుస్తుందా? వేలం నడుస్తుందా? ముఖ్యంగా వేలం సరిగేసి ఇట్లా వాడు చెక్కులు ఇన్ని సిఆర్ చేస్తున్నారు, దేని చేస్తున్నారని అడిగేవాడు ఉన్నాడా? పన్న బేళ్ళు కూడా రేటు పెంచేస్తే సిఆర్ చేయటమే, దాంట్లో డ్యామేజ్ ఉండదు, ఏముండదు. మరి దేనికి? మీరు గాలి గుత్తే పొడివై గాలికి పోయిన పొగాకు కూడా కొన్నారు. మరి ఈ సంవత్సరం ఎందుకు కొనలేదు? గవర్నమెంట్ వేయలేనప్పుడు 30 క్వింటాలకి అయ్యి ఇన్ని క్వింటాలు ఇయటం ఎందుకు? మా తాడు తెంచడం ఎందుకు? మీకు ఎకరానికి ఎంత నష్టం పరంగా చూస్తే ఎట్లా ఎంత వస్తుంది అనుకున్నా? 80,000 కంపల్సరీ వచ్చింది. వడ్డీలతో కూడా ఎకరాకి 80,000 మాకు లాస్ వస్తుంది. 60,000కి 20,000 కాదు, 80,000 లాస్ వస్తుంది. ఇంకా పైనే పడతాయి. చూడొచ్చు, రైతులైతే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం గత ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము వేస్తే మళ్ళీ ఇప్పుడు తిరిగి
ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, లాస్లో ఉన్నామని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం. ఎట్లా ఉంది పరిస్థితి? అంటే గతంతో పోలిస్తే ఈసారి ఇంకా పరిస్థితి ఎట్లా ఉంది? దారుణంగానే ఉంది ఈ సంవత్సరం. ఎకరానికి వచ్చి ₹1,00,000 లాస్. ఇప్పటికే చూస్తున్నాం, వర్షం 60% కూడా కొనాల చెక్కులు, 40% కొనాలి ఒకటి, మిగతా ఇంటికి వెళ్తున్నాయి. ఏం మరి ప్రభుత్వంకు మీ రైతులకు సంబంధించి ఏం చెప్తారు? ఏం చెప్తారు? మమ్మల్ని పట్టించుకుని ఆదుడు లేడు. మమ్మల్ని అడిగేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ లేదు. మమ్మల్ని పట్టించుకోవట్లా. వాళ్ళు కొంటే కొంటున్నారు, కొనపోతే ఇంటికి ఎత్తుకోవాలి అంతే. మీ దాంట్లో కూడా రైతు సంఘాలు ఉండాలి, అది పార్టీ కనుసంధాల్లో నడుస్తుందా ఇదంతా? సంఘాలు లేవు, ఏమీ లేవు, దాడి వాళ్ళదే. అయితే అధికారులకు కావచ్చు లేకపోతే పార్టీలకు ఎవరైతే అనుగుణంగా ఉంటారో వాళ్ళకి తొందరగా కొంటున్నారా? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అదేమీ లేదు అసలు. ఏం మాకే తెలియదు. వ్యవహారం మా ఊరి మట్టికి శుక్ర మట్టికి కొనటం లేదు. ఇక చూశారు కదా, పోయినసారి ఒక రకంగా కొన్నారు, ఈ అసలు కొనలేదు. ఇతను 20 చెక్కులు తెచ్చాడు, అతను 2 చెక్కులు పోని, నేను 10 తెచ్చా, 5 పోని. బేళ్ళు కూడా చూసుకుంది, బ్రహ్మాండంగా ఉండే బేళ్ళు కూడా. అధికారులు ఇప్పుడు ఇక్కడ ఉంటారు కదా, మీ అధికారులు ఏం చెప్తున్నారు మరి? మీకు ఇట్లాంటి పరిస్థితి తలెత్తుతుంది కదా, వాళ్ళు ఎలాంటి హామీ ఇస్తున్నారు, ఏం చెప్తున్నారు? అధికారుల్ని సంప్రదించే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరికి వాళ్ళే తీసుకొస్తున్నాం, తీసుకుపోతున్నాం. ఇప్పుడు ఎత్తుడు కూలి 2,000, దింపుడు కూలి 2,000, ఆయిల్ ఖర్చు 2,000. వీళ్ళు కొని ఒక్క బేలే ఆయిల్ ఖర్చుకు కూడా రావట్లేదు. ఇప్పుడు ఎకరానికి వచ్చి 2,70,000 ఖర్చు అయింది. ఇప్పుడు అంటే సాగు చేయడానికి వచ్చి ఫైనల్కి వచ్చేకి ఎకరానికి వచ్చి 2,70,000 ఖర్చు అవుతుంది. మీరు మొత్తం కరెక్ట్గా గిట్ట అమ్మితే మీకు ఎంత లాభం వస్తుందా, ఎట్లా ఉంటుంది? లాభం వస్తే ఇంకా లేనిదే ఉందండి. ఇప్పుడు ఈ రకంగా తీసుకుపోతే లాభం ఎట్టొచ్చింది? ఇప్పుడు ఈ రకంగా తీసుకెళ్తున్నాం, లాభం ఎట్టొచ్చింది? ఈ ట్రిప్ కదా, ప్రతి ట్రిప్ తీసుకెళ్తున్నాం, తీసుకొస్తున్నాం. ఇక్కడ మమ్మల్ని స్పందించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి అనుకూలత అయినది వస్తువు తీసుకుంటున్నారు, అనుకూలత లేదు బయటకు పంపిస్తారు. ఇది మొత్తం ఇప్పుడు వాళ్ళు తీసుకున్న చెక్కు ఆశలో పడిందే, ఈ చెక్కు ఆశలో పడింది. ఇప్పుడు ఆపగా కిబాగా 2 ఒక చేలో పడింది. ఇప్పుడు నువ్వు బార్కి ఇలాగనే ఉండవుగా. ఇప్పుడు నువ్వు 60 ఏళ్ళకి వచ్చినాక ఇదే వయసులో ఉండవుగా, నువ్వు అర్థమైందా? దీన్ని ఒకటే ట్రాజడీ చేస్తే సరిపోద్ది. కానీ గ్రేడ్ సంబంధించి చూస్తే ఇప్పుడు ఒక ఎకరం పండిస్తే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5గా ఇట్లా కొంటారు కదా, ఎట్లా? ఒక ఎకరానికి వచ్చి గ్రేడ్ 1 ఎంత వచ్చింది? ఒక 5 క్వింటాలు వచ్చింది. గ్రేడ్ 1 5 క్వింటాలు వచ్చింది. మిగతాది మొత్తం మన వాళ్ళు ఒక ఎకరానికి వచ్చి 8 క్వింటాలు. 8 క్వింటాలు గ్రేడ్ 1 రాదుగా. దాంట్లో గ్రీన్ అనో, లో గ్రేడ్ అనో, మాడునో, బొగులోనో వచ్చింది, రకరకాలుగా వస్తుంటుంది. అలా రేట్కే ఏమైనా అంటాం లేదు కదా ఎవరు. అలా రేట్కే ఏమైనా అంటే మేము బాధపడతాం. ఏదో ఒక రేటు కొనమంటున్నాం. ఇప్పుడు దీని రేట్ ఎంత? 15,000. 15,000 వెయ్యి. నువ్వు గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 1 28,000 వేస్తున్నావు, అదే వేసుకో. దీని దగ్గర రేటు దీనికి. మాకు తీసుకుపోవటం తీసుకురావటం ఎంత ఇది అవుతుంది ఒకసారి ఆలోచించండి. అలా ఇప్పుడు ఈ సంవత్సరాన్ని బట్టి కొంతమంది మా బోటోళ్ళని నా పిల్లలు 2 ఇంజనీర్ చేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు ఈ సంవత్సరం చదివించుకోలేని పరిస్థితులే, ఈ ఫీజులు కట్టుకోలేని పరిస్థితులే, ఇంటికి కూడా తెచ్చుకున్నాం వాళ్ళు. నా ఒక్కడికి 10 లక్షలు లాస్. 2 బ్యానీలకి వేస్తే 10 లక్షలు లాస్. వాళ్ళకి ఫీజు, మా పెద్ద పిల్లోడు ఫేస్ కాలేజీలో చదువుతున్నాడు, ఫీజు కట్టలేక లాస్ట్ సంవత్సరం ఈ సంవత్సరం 4/4 ఇంటికి తీసుకొచ్చుకున్నా, ఫీజు కట్టేసి ఇది లేక. ఎన్ని ఎకరాల్లో పండించారు మీరు? నేను 20 ఎకరం వేసా, 20 ఎకరాలు వేసా. ఎట్లా అంటే ఎకరానికి 2 లక్షల పైగా అవుతుంది. 2,70,000 ఖర్చు అండి. నారు అయితేవి, వ్యవసాయం అయితేవి, సత్తవ అయితేవి, గ్రేడ్ వాళ్ళు అయితేవి, పొగాకు కొట్టేవాళ్ళు అయితేవి, కట్టెలు అయితేవి, ఈ వ్యవసాయం వాళ్ళు అయితే ఎవరైతే ఒక ఎకరానికి వచ్చి 2,70,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడుకి పొలం పని చేసిన వాళ్ళకి కానీ, ఆకు కొట్టిన వాళ్ళకి కానీ, నారు వాళ్ళకి కానీ ఎవరికి రూపాయి ఇవ్వాల. ఒక్కొక్కరికి వడ్డీయే. ఇక్కడ ఏదైతే తీసుకున్నది మిగతా పంపించేస్తున్నారు అంటున్నారు కదా, అది ఏం చేస్తారా? వీటిని మళ్ళీ తీసుకురావటం, మళ్ళీ తీసుకొని పోవటం. మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ తీసుకుంటారా? మరి ఎవరు తీసుకుంటారు, లేకపోతే నా కాడ ఉన్న సరుకు ఇది. ఇప్పుడు నా కాడ ఉన్న సరుకు ఇది. ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళు కొనట్లేదని మార్చి తీసుకురాలేను కదా. ఇప్పుడు అదే సేలో పండింది ఇంకొక రకం ఉంటే అది తీసుకొచ్చి నేను పెడుతును. ఆ సేలో పండిన పైరు అది నేను తీసుకొస్తున్నా. నల్లబర్లి వేసారు, నల్లబర్లి అతను 3 చేసుకున్నారు. నల్లబర్లి దాన్ని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది 15 ఏళ్ళ కాడ కొనమని. అంటే ఇప్పుడు దీన్ని కాడ ఎవరు ఒక చేసుకుంటేనే కొంటారా అనుకుందామండి మాట. నల్లబర్లి కానీ తెల్లబర్లి కానీ ఎవరు కొనలా. నల్లబర్లి అతను 3 చేసుకున్నారు నష్టాలు వచ్చి. ఇప్పుడు ఈ రైతు కూడా చేసుకుంటేనే కొంటారా? ఒక మాట అనుకుందాం మనం. ఇప్పుడు చేసుకునే కొనే పని అయితే ఇక ఆ లెక్కకొస్తే సంవత్సరానికి వచ్చి సంవత్సరానికి ఒక 100 మంది రైతులు చచ్చిపోతారు. నీకు పైరు బండిచ్చే రైతు ఉండడు. ఇక నువ్వు రాజధానులు కట్టుకోవచ్చు, సిటీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. వీళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు సాగు తగ్గిపోతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది, రైతులందరికీ చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వం దృష్టికి మంత్రి దృష్టికి తీసుకోపోయారు. ప్రభుత్వం సహకరించే వాళ్ళు ఎవరు లేరండి. ప్రభుత్వం వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ప్రజలను కాపాడే ప్రభుత్వాలు, ఇప్పుడు ఏంటంటే కక్షల సాధింపుల ప్రభుత్వాలు అయిపోయింది. ఇప్పుడు వాడు నన్ను తిట్టాడు, వాడి మీద కేసులు పెట్టుకొని ఏమైనా చేసుకొని వాళ్ళకే సరిపోతున్నాయి. కానీ రైతు నష్టపోతున్నాడే, లాభపోతున్నాడే, ఈ రైతులు పడుచుకునే వాళ్ళు ఎవరు లేరు. లేదు కాచి కూర్చో వాళ్ళకి ఏదైనా టైం ఉంటే ఈ రాజధాని డెవలప్ చేసుకోవటమో, సిటీ డెవలప్మెంట్ చేసుకోవటమో, సిటీ నుంచి ఏదైనా నలుగురు ప్రతి సంవత్సరానికి 5 లక్షల మంది స్టూడెంట్ బయటకు వస్తున్నారు.
5 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. నువ్వు ఏదైనా బయట దేశాల నుంచి 2 ఫ్యాక్టరీలు తెచ్చి ఒక 1000 మంది స్టూడెంట్ని తీసుకెళ్తావు, కానీ మిగతా 4,99,000 మంది స్టూడెంట్స్ బయట ఉండేవాళ్ళేగా. అదేది కాకుండా రైతుకి ఏదైనా ఒక చేతును అందిస్తే, అన్నదాత సుఖీభవ లాంటి ప్రోగ్రామ్ అన్నదాత కాదు కడుపుదాత సుఖీదాత బాగా ఎవడు పడుచుకునేవాడు లేడు. వాళ్ళ తనుకొని సరిపోతే మమ్మల్ని పడుచుకునేది ఎవరండి? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇస్తున్నారు కదా. ఏ గవర్నమెంట్ అని నేను అంటుంది అది కాదండి. వాళ్ళ కొట్టుకొని జైలుకు వాళ్ళే సరిపోతుంటే రైతును పడుచుకునేది ఎవడు? ఒక మాట చెప్పు నువ్వు. వాళ్ళ కొట్టుకొనే సరిపోతుందా, రైతును పడుచుకునేది ఎవడు? ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఇప్పుడు వేస్తున్నారు కదా, డబ్బులు వేస్తామని చెప్పి అంటున్నారు కదా. ఎప్పుడు మనీ తెచ్చిపోయినా నువ్వు డబ్బు వేసి ఏం చెప్పము? నువ్వు పొత్తుకురా, ఇప్పుడు 10 రూపాయలు దానికి 5 రూపాయలు సేవితీ గవర్నమెంట్, 5 రూపాయలు సేవితనియ్యి, రైతు కొంచెం ఆనందం వచ్చింది. ఇప్పుడు ఇవాళ పిల్లల్ని చదివించుకునేవాడు లేడు, ఈ మార్కెట్ మీద పిల్లల్ని చదివించుకునేవాడు లేడు, ఇంట్లో సరిగ్గా భోజనం తినేవాడు లేడు, ఒకటే టెన్షను. ఇప్పుడు ఇవాళ సరుకు అమ్ముతాం కావాలని మేము వచ్చాము ఇక్కడికి. మేము ఇవ్వాల్సిన వాళ్ళు ఏం చేస్తారు, ఇవాళ సరుకు అమ్ముకున్న సరే మా డబ్బులు మాకు ఇస్తాడని చెప్పి మేము పోయి 4-5 చూస్తారు. వాడి ఇంటికి వచ్చి జాతర చేయగలనే ఉండా పొరుగు కాత పోయిందని చెప్పి ఈడు కూడి నీళ్ళు లేకుండా బజార్లో పెట్టి తిరుగుతున్నాడు. ఇక్కడ దళారీ వ్యవస్థ ఏమన్నా ఎక్కువ అట్లాంటిది ఏమన్నా ఉందా? దళారీ వ్యవస్థ అంటే ఒకటండి, ఇప్పుడు నువ్వు ఒక కంపెనీ తరపున వచ్చావు, నీకు కావాల్సిన సరుకే నువ్వు కొనుక్కుంటావు, అవునా కాదా? నిన్ను నేను ప్లెజర్ చేయడానికి లేదు. నువ్వు ఒక తరపున నువ్వు వచ్చావు, నేను నిన్ను ప్లెజర్ చేయడానికి లేదు. నీకు కావాల్సిన వరకే నువ్వు కొనుక్కుంటావు. అంతేగాని దీన్ని ఏంటంటే గవర్నమెంట్ స్పందించాలి. ఇలాంటి పెద్ద పెద్ద బస్తప్ప ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నారు, వాళ్ళని గవర్నమెంట్ సహకరించి రైతు నష్టపోతున్నారు. 20 రూపాయలు అన్నది 16 రూపాయలకో 17 రూపాయలకో కొని వాళ్ళకి కొంచెం చేతుని ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు వస్తారు మా కాడికి. వీళ్ళు ఏంటంటే బిజినెస్ వాళ్ళు, వీళ్ళు బిజినెస్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు మేమేమైనా ప్లెజర్ చేస్తాం, వీళ్ళు ఏమంటారు, అవసరమైతే కొంటాం, లేకపోతే మా ఇష్టం, మేము కొంటే కొంటాం, లేతలేదంటారు, అవునా కదా? ఇప్పుడు గవర్నమెంట్ మేము కొంటే కొంటాం, లేతలేదంటారు వీళ్ళు, ఏది ప్రైవేట్ వాళ్ళు. వాళ్ళకి కావాలంటే వాళ్ళకి కావాల్సిన సరుకే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇది మొత్తం ఒక చేలో పండిందే, ఏమంటే ఇది మొత్తం ఒక చేలో పండిందే, నీకు మొత్తం ఒకటే క్వాలిటీ రావాలంటే రాదు కదా. మీరు తక్కువనో ఎక్కువనో కానీ మొత్తం తీసుకోవాలనేది మీ ప్రధాన డిమాండ్. ఇప్పుడు నెంబర్ 1 క్వాలిటీ 28 వేసావు, అర్థమైందా? 65 అంటే ఏంటి, ఎట్లా? 8,000 నీకు మొత్తం అదే క్వాలిటీ కొనమని చెప్పి ఆ కింటాకు వచ్చి నిన్ను మొత్తం అదే కొనమంటలేదుగా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు దీని దగ్గర దీనికి వేయ్యా. ఇప్పుడు 16,000 15,000 వేసావనుకో, 15,000 వేసావనుకో ఆనందంగా పోతాం. ఇప్పుడు ఇది ఎత్తేటప్పుడు 2,000 తీసుకుపోయి ఎత్తేటప్పుడు మళ్ళీ 2,000 3,000 రూపాయలు ఆయిల్ పైపిచ్చి దీనికి తోడు వీళ్ళు సరుకు చాలా ఎత్తుకొని పోయారు, మా డబ్బులు అత్తి అప్పులు తీరుతారని చెప్పి అప్పులు వాళ్ళు ఇంటికాడ కూర్చుంటున్నారు. వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు. ఎక్కడా మాకు మనశాంతి లేదు. ఒక్కొక్కరు అయితే మా బోటి వాళ్ళమే పిల్లల్ని కూడా చదివి లేక ఫీజులు కట్టుకోలేక ఇప్పుడు అప్పులను తీరుతాం, ఫీజులను కడతామా? లేదు కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇది వచ్చిందనుకో, వాళ్ళ తన్నుకొని నీళ్లు పోసుకొని సరిపోతుంది. ఈ రైతు వారి సమస్యను పడుచుకున్నాడు ఎవడు లేడు. మౌతులు పట్టుకొని రౌతుని డెవలప్ చేస్తాం, రౌతుకి ఆ నంది అవార్డు ఇస్తాం, ఈ ఊరికి ఈ పుకార్లు చెప్పుకోవటమే కానీ రైతును పడుచుకునే వాళ్ళు ఉండరు, పెట్టేవాళ్ళు ఉండరు. అర్థమైందా? ఒంగోలుకు సంబంధించి మనం మార్కెట్లో ఉన్నాము, బేడ్ల మార్కెట్, ఇది పొగాకు మార్కెట్. ఇక్కడ ముఖ్యంగా రైతులకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే బేళ్ళు ఉంటుందో దీన్ని గ్రేడ్గా నిర్ణయిస్తారు. ఈ గ్రేడ్ ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ గ్రేడ్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ఫస్ట్ గ్రేడ్గా నిర్ణయిస్తారు. దీనికి ధర ఎక్కువ పలుకుతుంది. దాదాపుగా మొత్తం 2 క్వింటాల్కి సంబంధించి 28,000 వరకు కూడా ఇది క్వింటాల్కు పలుకుతుందట. దీన్ని బట్టి చూడొచ్చు ఏ గ్రేడ్కి ప్రథమ ప్రాధాన్యం అయితే ఉంటుంది. ఇట్లా ఉందంటే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. మరి తక్కువ క్వాలిటీ ఏదైతే ఉందో తక్కువ క్వాలిటీ కూడా చూపిస్తాము. ఎందుకంటే తక్కువ క్వాలిటీని చాలా తక్కువ రేటుగా కొంటారు. అసలు ఇప్పుడు చాలా మట్టుకు కూడా మొత్తం తీసుకెళ్తున్నారు. ఇక్కడ మార్కెట్లో సరైనటువంటి యాక్షన్ జరగక కూడా ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి తీసుకుపోతున్నది. ఇది మొత్తం గ్రేడ్ 4 అని చెప్పొచ్చు, గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఇట్లాంటి వాటికి అసలు కొనడమే తక్కువ అని చెప్తున్నారు. ఒకవేళ రేట్ కనుక నిర్ణయిస్తే ఇది దాదాపు 16,000 అయితే పలుకుతున్నట్టుగా చెప్తున్నారు. ఇట్లా వ్యత్యాసం, ఆ పంట మాత్రం ఒకటే, కాకపోతే దాన్ని గ్రేడ్ వారీగా నిర్ణయిస్తూ ధరని కూడా నిర్ణయిస్తారు. మంచి గ్రేడ్ అంటే A1 గ్రేడ్ ఉంటుందో ఈ గ్రేడ్కి అయితే ఎక్కువ ధర పలుకుతుంది. ఒకటే పంటలో కూడా వాళ్ళు ఏదైతే పొగాకు సంబంధించి కాలుస్తారు, మొత్తం బట్టి పెట్టి ఆ కాలుద్దడం వల్ల కూడా ఎక్కువ మట్టుకు అయితే ఫస్ట్ గ్రేడ్ ఉంటుందో దానికి ఎక్కువ పలుకుతుంది. మిగతాదంతా కూడా వాళ్ళు లాస్ అని చెప్పొచ్చు. రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పొగాకు సంబంధించినటువంటి కంపెనీలు వాళ్ళు సిగరెట్ల తయారీలో ఇది వాడతారు పెద్ద మొత్తంలో. వాళ్ళకి ఏదైతే ఈ కంపెనీలు కూడా ఈ తంబాకు నుంచి ఏదైతే పొగాకు ఉంటుందో ఈ పొగాకు నుంచి కూడా నికోటిన్ తీసుకొని ప్యూరిఫై చేసి అదంతా కూడా సిగరెట్లో వాడతారు. మరి ఇట్లాంటి పరిస్థితి అయితే మొత్తం ఒంగోలు రీజియన్లో 2 ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి ధర నిర్ణయించాలి, ఆ పాలకులు పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి, లేకపోతే
ఇంత కష్టపడి పండించిన పంట 2 లక్షలకు పైగా కూడా మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎకరానికి, ఇదంతా కూడా నష్టం వాటిల్తుంది, దృష్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. రైతులు తీసుకొచ్చినటువంటి పంట ఏదైతే బేల్లో ఉందో ఈ బేళ్ళకి సరైన ధర రావట్లేదు, మొత్తం తీసుకొచ్చిన పంటని తిరిగి పంపిస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అభినవ్ భారత్ ఇక్కడికి వచ్చింది. రైతు సమస్యలేంటి తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగా కూడా రైతులతో మాట్లాడిస్తున్నాము. వాళ్ళ ఆ మాటలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆవేదన, వాళ్ళ కడుపు కోత కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో కూడా మాట్లాడదాం ఒకసారి. ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి అంతా ఇక్కడ? నమస్తే సార్, నా పేరు శ్రీనివాసరెడ్డి. నేను 2011లో చదువు అబ్బక వ్యవసాయానికి వచ్చాను. వ్యవసాయం అంటే మాకు ఇంక వేరే పంట తెలియదు. మా తాతల కాలం నుంచి 50 సంవత్సరాల నుంచి మేము పొగాకు పంట పండిస్తున్నాము. పొగాకు పంటలో నేను 2011లో ఎంటర్ అయిన కాడి నుంచి ఎన్నో ఆటుపోట్లు చూస్తూనే ఉన్నాను. కానీ ప్రతి సంవత్సరం రైతు పడిన కష్టానికి ఏనాడు కష్టం లేదు. గడిచిన 3 సంవత్సరాలు పర్లేదు అనుకుంటే ఈ ఒక్క సంవత్సరంలోనే గడిచిన 3 సంవత్సరాల కష్టం అంతా మళ్ళీ వచ్చిన నాలుగు పావులాలు కూడా ఈ సంవత్సరం మొత్తం మళ్ళీ బోర్డులోనే పెట్టాల్సి వస్తుంది. బోర్డుకి ప్రతి బేరానికి 6 చెక్కులు ఎన్నికిస్తే 5 చెక్కులు కొన్ని 1 చెక్కుని మళ్ళీ ఆ ఎన్నికి పంపించడం ఇలా చేస్తున్నారు. ఇది చాలా 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 అసమర్థత బోర్డు వ్యవహారం. ఎప్పుడైనా సరే రైతులకి ముందుగా చెప్పాలి, పలానా బేన్ తెచ్చుకోండి, పలానాది కొంటాము, పలానాది కొనమని చెప్పాలా. తీరా బోర్డు దాకా 500 తీసుకురావడానికి 500 ఇంటికి తీసుకురావడానికి ఖర్చు అవుతుంది. రైతులు ఇలా చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పొగాకు అనేది చాలా ఖర్చుతో కూడుకునే వారం. ఎకరాకి 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. రైతుకు బాగా మిగిలితే 30,000 మిగులుతాయి. మిగలకపోతే 50,000, ₹1,00,000 ఇంకా తగులుతాయి. రైతు తెచ్చిన బేళ్ళలో చాలా బేలు వరకు ఎన్నికి తీసుకెళ్తున్నాడు. సో ఇది పొగాకు పరిశ్రమ అనేది చాలా విస్తృతమైన ప్రకాశం జిల్లాలో 70% రైతులు కానీ 70% రైతు కూలీలు కానీ పొగాకు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సో కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ పొగాకు వ్యవహారంలో జోక్యం చేసుకొని పొగాకు రైతుల సమస్యలని పరిష్కరించాలి. అలాగే నల్లబర్లి తెల్లబర్లి రైతులు పొగాకు రైతులను ఎలా పరిష్కరించారో అలాగే బ్యారినీ గల పొగాకు రైతులను కూడా అలాగే పరిష్కరించాలి. ఎందుకంటే తెల్లబర్లి రైతులు కాదు, పొగాకు బ్యారినీ వేసే రైతులు కూడా రైతులేను. పొగాకు బ్యారినీ వేసే రైతుల గురించి కేంద్రానికి చాలా ఆదాయం వెళ్తుంది, రాష్ట్రానికి చాలా ఆదాయం వస్తుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెంచుకొని పొగాకు రైతులు పడే కష్టాలని పరిగణలో తీసుకొని వాళ్ళని కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయాలని కోరుతున్నాను. ఇది ఎట్లా విత్తనాలు బట్టి ఉంటుంది? ఈ 2 రకాలు చూపిస్తున్నారు కదా, తెల్ల బార్లీ నల్ల బార్లీ. అది మన సంబంధం లేదు, అది మనం మాట్లాడకూడదు. దాని ఎవరో మనకు తెలియదు, మనకు బ్యారినీ ఎవరో తెలుసు. ఎట్లా ఏం చెప్తారు ఇక్కడ వ్యాపారస్తుల పరిస్థితి ఎట్లా ఉంది? మళ్ళీ మీకు రైతులకు ఏ విధంగా వాళ్ళు ఏమైనా యాక్షన్ చేస్తున్నారా మీ తీసుకొచ్చిన బెల్లని? వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు అనేది మన ఒక రోజు బాగుంటుంది, తర్వాత రోజు బాగుండదు, ఒక రోజు రెండో రోజు బాగుంటుంది, 3 రోజుల తర్వాత బాగుంటుంది. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం కొంటున్నారు. ఒక ఆర్డర్ అనేది వ్యక్తం చేయట్లా. 2 రోజుల క్రితమే బాగానే కొన్నారు, మళ్ళీ నిన్న బాగానే ఉంది, మళ్ళీ ఈరోజు మా దగ్గరికి వచ్చేసరికి మేము 1100 బేలు పెడితే 600 బేలు ఎన్నికేసారు. అంటే బయట తీసుకుపోయిన తర్వాత బయట తీసుకుంటున్నారు, మరి మార్కెట్ యార్డ్ నుంచి బయట తెమ్మంటారు. మళ్ళీ మీరు చెప్పిన విధంగా మళ్ళీ మిగిలిన వేలు మళ్ళీ దాన్ని అంటారు. తెచ్చేకొంది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకుపోయి మళ్ళీ దేనికి లోపల 10 కేజీలు వేస్ట్ పోతుంది చెక్కులు. అది ఎవరు భర్తీ చేస్తారు? బోర్డు భర్తీ చేసిద్దా, కేంద్ర గవర్నమెంట్ భర్తీ చేసిద్దా, రాష్ట్ర గవర్నమెంట్ భర్తీ చేసిద్దా అనేది కీలకమైన విషయం. అదిగాక ట్రాన్స్పోర్ట్ కూడా ప్రతి చెక్కి తీసుకురాను 500, మళ్ళీ బోర్డు తీసుకురాను ఇంటికి తీసుకొని 500, మళ్ళీ బోర్డు తీసుకురాను 500 ఖర్చు అయింది. గతంలో రైతు సంఘాలు ఉంటుండే, ఇట్లాంటి సమస్యలు ఏదైనా నచ్చినప్పుడు ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతుండే. ఇప్పుడు మరి ఎట్లా ఉంది పరిస్థితి? రైతు సంఘాలు ఎక్కడికి బాగలేదు. రాష్ట్ర గవర్నమెంట్ రైతు సంఘాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ పొగాకు అనేది ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన పంట కాబట్టి చాలా మంది రైతు కూలీలు కానీ రైతులు కానీ పొగాకు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి పొగాకు వ్యవహారం అనేది రాష్ట్ర గవర్నమెంట్ జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి చేయాలి. మొత్తానికి రైతులైతే సఫర్ అవుతున్నారు, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కష్టపడి పంట మొత్తం పండించి తీసుకొస్తే మార్కెట్కి ఇక్కడ తీసుకొస్తే సరైన ధర పలకడం లేదు. దాంతో పాటు కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అని చెప్పి 5 రకాలుగా ఒక పంటని నిర్ణయిస్తారట. ఏ గ్రేడ్కి ఎక్కువ ధర ఉంటుంది, లాస్ట్లో ఏదైతే ఫస్ట్ గ్రేడ్ తర్వాత 5వ గ్రేడ్ వచ్చిందో అది లో క్వాలిటీ కింద పరిగణించి దానికి కూడా ఒక రేటు కడితే మొత్తానికి తీసుకొచ్చిన పంట మొత్తం అమ్మేస్తే మాకు చాలా తిప్పలు తప్పుతాయి, ఎంతో కొంత లాభం పడకుండా కూడా అక్కడికక్కడికన్నా అవుతాయి. ఇప్పుడు
పంట కొనకపోయేసరికంటే తాము చాలా నష్టపోతున్నామని రైతులైతే తాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదా అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు గతంలో పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇక్కడ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళంతా కూడా తాము తీసుకొచ్చిన దానికి ఒక రేటు నిర్ణయించి కొంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ వేలం నిర్వహించట్లేదు, మొత్తం తీసుకొని బయట కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. బయట కూడా కొంతమంది కొనుక్కోవట్లేదు. ఇట్లాంటి చాలా సమస్యలు అయితే ఉన్నాయి. పెట్టిన నుంచి ఏదైతే పంట స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేసిన నుంచి దాదాపుగా ఎకరానికి 2 లక్షల పైగా కూడా అవుతుంది. మళ్ళీ 2 లక్షల పైగా రేట్ ఏదైతుందో ఆ 2 లక్షలకు పైగా కూడా అమ్ముతే అంతా కూడా రావట్లేదు అని చెప్పేసి అనేక రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ సంబంధించినటువంటి సంస్థలు కాదు, ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకుంటే తమకు ఇలాంటి సమస్యల నుంచి బయటపడతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా సిగరెట్ల రేట్లకు కూడా ఒకవైపు చూస్తే సిగరెట్లకు డిమాండ్ ఉంది, వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. మరి పొగాకు మేము పండిస్తున్న పంటకు ఇట్లాంటి పరిస్థితి దాపురించిందని విధంగా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే తమకున్నటువంటి సమస్యలు తీర్చాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.